నమస్తే అండి, నా పేరు బాలస్వామి. నేను ఏపీసీఆర్డీఏ కమ్యూనికేషన్ టీమ్ అండి. సో ఇప్పుడు మనం ఇక్కడ వస్తే అసెంబ్లీ కన్స్ట్రక్షన్ సైట్లో అయితే ఉన్నాము. ఈ అసెంబ్లీ వచ్చి మొత్తము 104 ఎకరాల విస్తీర్ణంలో డిజైన్ చేయబడింది. దీనిలో భాగంగా బిల్టప్ ఏరియా కన్స్ట్రక్షన్ చేసేది వచ్చేటప్పటికి 200 మీటర్ల వెడల్పు, 200 మీటర్ల పొడవుతో ఈ అసెంబ్లీ అనేది కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. దీనిలో 4 మేజర్ పార్ట్లుగా డివైడ్ చేసుకున్నారు. సో ఒక పార్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి పైలింగ్స్ అనేవి జరుగుతున్నాయండి. సో వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత నుంచి సైట్ క్లియరెన్స్ చేసుకొని, జంగిల్ క్లియరెన్స్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసి వితిన్ 2 monthsలో 220 పైల్స్ చేసేసారండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఎల్ఎన్టీ అనే కాంట్రాక్ట్ దక్కించుకుందండి. దీన్ని మానిటరింగ్ చేస్తుంది టీయూఈ అని చెప్పేసి పిఎంసి ఒక కన్సల్టెన్సీ అనేది మానిటరింగ్ చేస్తుందండి. క్వాలిటీలో ఏది రాజీ పడకుండా 100% 100 సంవత్సరాలకి నిలిచిపోయి ఉండేలాగా ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారండి. మనం ఇక్కడ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్లో పైలింగ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. మొత్తము ఒక్క పార్ట్కి 470 పైలింగ్స్ అని చెప్పేసి అనుకుంటే దాంట్లో 220 పైలింగ్స్ వితిన్ 2 monthsలో కంప్లీట్ చేశారండి. సో ఇప్పుడు అసెంబ్లీ కాంట్రాక్టింగ్ వచ్చేటప్పటికి 2 phases డివైడ్ చేసుకున్నారు. అది phase 1, phase 2. phase 1 వచ్చేటప్పటికి 180 meters ఆఫ్ హైట్లో phase 1ని కంప్లీట్ చేయాలి. మీకు రిమైనింగ్ హైట్ అంతా సెకండ్ ఫేజ్లో కంప్లీట్ చేయాలి. అసలు అసెంబ్లీ టోటల్ హైట్ ఎంత? సో గ్రౌండ్ లెవెల్ నుంచి కన్సిడర్ చేసుకుంటే 250 meters ఆఫ్ హైట్ అనేసి మన డిజైన్లో, మన ఏపీసీఆర్డీఏ నుంచి వచ్చిన డిజైన్ ప్రకారంగా ఉందండి. దాని ప్రకారంగానే కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగానే అసెంబ్లీలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ చేసేలాగా గ్రౌండ్ నుంచి 250 meters ఆఫ్ హైట్, ఏదైతే 250 మీటర్ల హైట్ వరకు టాప్ పాయింట్కి వెళ్ళేలాగా లిఫ్ట్ కూడా పెడుతున్నారని చెప్పేసి మీకు ప్రీవియస్గా చెప్పుకున్నాను. అండ్ సో ఆ 200 మీటర్ల హైట్కి వెళ్ళి ఈ టోటల్ హోల్ సిటీని ఎక్స్పీరియన్స్ చేసేలాగా డిజైన్ చేశారండి ఈ అసెంబ్లీను. దీని టార్గెట్ వచ్చేటప్పటికి వీళ్ళకి 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ చేశారండి. ఈ టార్గెట్లో కంప్లీట్ చేస్తామని ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు, కాంట్రాక్ట్ సెక్షన్ వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారండి. సో దీనిలో భాగంగా పైలింగ్ సెక్షన్స్, ఎక్స్కవేషను అండ్ పైలింగ్ కాంక్రీటింగ్ కూడా అవుతుందండి. సో ఈ వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు.